హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు మన రాములవారి స్వామి వారధి కట్టారని మనందరికీ తెలుసు. చాలా రామాయణంలో విన్నాము, చాలా మూవీస్లో చూసాము. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా? ప్రెజెంట్ ఆ ప్లేస్ అనేది ఎలా ఉందో తెలుసా? అదే ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి. ఇది మన రామేశ్వరంలో ఉందండి ఈ ప్లేస్ అనేది. రామేశ్వర టెంపుల్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్లేస్ అనేది ఉంది. మన రాములవారి స్వామి కట్టిన వారధి అనేది ఉంది. అది ఎందుకు కట్టారు, తర్వాత అది ఏమైంది, ఇప్పుడు అలాగే ఉందా లేదా అనేది మీకు నేను ఈ స్టోరీలు చెప్పబోతున్నానండి. మనకి ఈ వీడియోలో ఒక ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది కదండి. ఆ ఫ్లాగ్ నుంచి లంక వరకు బ్రిడ్జ్ అనేది కట్టారండి. అది మన సీతమ్మ వారిని లంకలో రావణాసురుడు దాచాడు కదండి. తీసుకురావడానికి రాములవారి స్వామి వెళ్ళేటప్పుడు సముద్ర మార్గం గుండా వెళ్ళాలంటే కష్టం అనేసి ఒక వానర సేనతో కలిసి వారధి అనేది కట్టారు. ఆ వారధి పేరే రామసేతు. ఈ వారధి పైన శ్రీరాముడు లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించి మళ్ళీ అదే మార్గంగా వెనక్కి వస్తారండి. వచ్చిన తర్వాత వానరులందరూ రాములవారి స్వామి దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఈ వారధిని, ఈ రామసేతువుని ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు శ్రీరాముడు తన ధనస్సు అంటే ధనుష్కోడ్, దాని నేమ్ అండి, ఆ ధనస్సు పేరు ఎత్తి సముద్రంపై ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణాశక్తితో సముద్రంలో ఒక భారీ అలజడి అనేది మొదలైందండి. ఆ బాణం ఫోర్స్ వల్ల అందులో రామసేతు కొన్ని భాగాలుగా విడిపోయి నీటిలో మునిగిపోయాయి. ఈ రామసేతువులో జనరల్గా వాడిన రాళ్ళు అనేది స్పెషల్ అండి. ఇవి వాటర్లో తేలే రాళ్ళండి, లైట్ వెయిట్గా ఉంటాయి. అవి వాడారు. దానివల్ల మన వాటర్ పైన తేలాడాయి ఆ రాళ్ళు అనేది. ఇప్పటికీ ఆ రామేశ్వరంలో 2 ప్రదేశాల్లో ఈ స్టోన్స్ అనేవి మనం చూడగలము. ఈ ప్లేస్ని ధనుష్కోడి అని పిలుస్తారండి రామేశ్వరంలో. క్రమక్రమంగా రిమైనింగ్ బ్రిడ్జ్ కూడా వాటర్లో కలిసిపోయిందండి. అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కలిసిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియోస్.